హరి ఓం. శుద్ధస్ఫటికసంకాశం శుద్ధవిద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. శుద్ధ విద్య అమ్మది. ఆ శుద్ధ విద్య స్వామిది కూడా. అంటే అనేకానేక మంత్రతంత్ర యంత్ర రహస్యములల్లా క్రోడీకరించి వాటి భావములు అన్నీ తెలుసుకొని సంగ్రహ రూపంగా విశుద్ధపరచి ఇచ్చినవాడు. శుద్ధ విద్యాదేవి ఋగ్వేదులకు ఆదిదేవత. సంస్కరించబడినది. శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. పుటము పెట్టిన బంగారులాగా అనేకుల అభిప్రాయాలను తీసుకొని మంచి విగ్రహించి చెడు విసర్జిస్తూ శుద్ధంగా నికషదేలినటువంటి ఆ జ్ఞానమే శుద్ధ విద్య. అదే మోక్ష విద్య. బ్రహ్మ విద్య అని పంచదశికి పేరు. మరి శుద్ధ విద్య ఏది? షోడశి కూడా దాటిపోయి అద్వైతంలో చివరి ఘట్టం చేరినటువంటి అందరానటువంటి సామాన్యులకు అందరానంతటి అపరూపమైన విద్యే శుద్ధ విద్య. శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. అటువంటి సర్వజ్ఞుడైన స్వామికి నమస్కారం చేసి, ప్రియమైన శ్రోతలారా, నిన్న చెప్పుకున్నాం లాస్ట్ పద్యం చాలా రమణీయంగా ఉంది. అయ్యా నేను దీనాతి దీనుడను, నీవో దీన వత్సలుడవు, దీన శరణ్యుడవు. మన బంధం ఇది. నాలో ఎప్పుడూ దైన్యం ఉండనే ఉండాలి. నా దైన్యమును నువ్వు పోగొడుతూ ఉండాలి. అంటే బాధలు ముసురుకుంటేనే దైన్యం వచ్చేది, దీనత్వం. అవి ఎప్పుడూ ఉంటాయి. మనిషి అన్నాక కష్టాలు లేకుండా ఎట్లుంటాయి, బాధలు లేకుండా ఉంటాయి. అవి ఉండడం కూడా మంచిదే. నాకు జ్ఞానోదయమై నీ పాదాలు వదలకుండా నీ చెంతనే ఉండి నీ భక్తి నిలుపుకోవడం అది. అందుకని నీ నా బంధం ఉందే నాశనం పొందదు. ఏదైనా దోషాలు ఉంటే సవరించి నన్ను రక్షిస్తూ ఉండవయ్యా అని చెప్పుకున్నాడు. ఈరోజు చూస్తాం. ఆశాపాశమునందు చిక్కి, ఆశాపాశమునందు చిక్కి, భవదీయ ధ్యాన వైముఖ్య నిర్దేశంబవు విధిరేకలన్నలగు. నా దీనత్వమున్ పాప సర్వేశా నీతరమౌ. నా దీనత్వము పాప సర్వేశ నీతరమౌ. విరించి మును గర్వింపంగా శీర్షంబును ఆవేశస్ఫూర్తి నిద్రించబే. కరనఖాభీల ప్రహారంబులన్.
స్వామి ఆశాపాశముతా కడుం నిడుపు. ఒక కోరిక నెరవేర్చినాక ఇంకో కోరిక పుట్టుకొస్తూ ఉంటుంది. పుట్టల్లో బయటి కోమలల్లా విరిగిపోతుంటే కొత్త కోమలు పుట్టుకొస్తూనే ఉంటుంది. అలాగనే కోరికలు అనేది పుట్టతో సమానం. ఆశలో చిక్కి నీ యొక్క ధ్యానమునందు విముఖతను, నీ ధ్యానం మీద సుముఖత కాదు విముఖతను, ఏం చేయాలి ఈ బాధలు చెయ్యేదా తెల్లవారేదా ఆయన చేయించేవాడా అని వైముఖ్యము కలిగిస్తూ విధి నా నొసర రాశాడు. భగవద్వేషాన్ని పెంచాడు. మరి ఇది నేను ఎంత ప్రయత్నం చేసినా నిన్ను పూజించడానికి ధ్యానించడానికి మనస్సు రాకుండా ఉంది. అలా నా నొసర రాశాడు బ్రహ్మదేవుడు. మరి నేనేం చేసేది సర్వేశ? దీనిని మరలించేదానికి అంటే బ్రహ్మవ్రాతలు కూడా చెరిపి రాయడానికి నీకొక్కరికే సమర్థత. 16 ఏళ్ళ బ్రహ్మరాత తుడిచివేసి చిరంజీవ 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 అని రాయించావు. ఎవరి నొసట? అదే బ్రహ్మదేవునితో పిలిచి మార్కండేయుల నొసట. అలాగనే నా రేఖలు కూడా తుడుపడానికి నువ్వే సమర్థుడవయ్యా. నాడు బ్రహ్మదేవుడు గర్విస్తే చేతి గోర్లతో ఒక తలకాయ గిల్లి అవతల బాధేశావు. బ్రహ్మకు నీ భయం ఉండనేముంది, మిగతా 4 రక్షించుకోవాలనే భయం ఉంది. అందుకై బ్రహ్మదేవుడు నా నొసర నీపై భక్తి వైముఖ్యత, ధ్యానం పైన మనస్సు మరలకుండా రాసిపెట్టాడు. అది తుడిచి నీపై భక్తి ధ్యానం కలిగేట్టుగా నా నొసటి వ్రాతను కూడా చెరిపి రాయడానికి నీ ఒక్కనివే సమర్థుడు కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను. నీకే ఇది సాధ్యం. శేషములవు చతుర్ముఖుని శీర్ష చతుష్టయమాధరింపబే శేష విభూషణ జనుల జీవన హేతువు బ్రహ్మవ్రాతయే జనుల జీవన హేతువు బ్రహ్మవ్రాతయే శోషణముందజేసి మది క్షోభను పెట్టుచు మానవాళికి పోషణ జీవ నీ పద విభూతికి చెరువ చేసి మక్కువను. అయ్యా ఒక తలంటే త్రుంచావు, బ్రహ్మదేవుణ్ణి క్షమించు. మిగతా 4 తలల్లో ఏ తల దుంచినా ఒక్కొక్క వేదము నశిస్తుంది. ఇంకా పోవద్దు. 4 వేదాలన్నా 4 ముఖాల్లో నుంచి బ్రహ్మ వదిలిస్తూ ఉండని. ఇంకా బ్రహ్మ మీద కోపం చేయకు. సరే నొసట రాస్తూ ఉంటాడు. వాణి పూర్వజన్మ పరంపరల యొక్క పాపాలను బట్టి పుణ్యాలను బట్టి వానికి ఆ జన్మ నిపతిస్తూ ఉంటాడు.
రాస్తూ ఉంటాడు నొసట వ్రాత. అది మంచిదే. ఆ బ్రహ్మదేవుని వ్రాత వల్ల అనేక బాధలకు సొరగి మనస్సులో క్షోభపడి మానవులు నీ పాదాలు గట్టిగా పట్టుకుంటారు. అది మంచిదే. నీ పాద సన్నిధికి చేరుస్తూ ఉన్నాడు బ్రహ్మ. బ్రహ్మవ్రాతలకు వెరచి భయపడి దీన్ని మరలించేదానికి, నా జీవన సరళని మార్చేదానికి, ఈ దరిద్రాన్ని తొలగించి ధనవంతుణ్ణి చేసేదానికి, అదృష్టరేఖను రాసేదానికి శివునికి ఒక్కనికే అని నీ పద సన్నిధికి చేరుకుంటున్నారు బ్రహ్మవ్రాతకు వెరచి. అది మంచిదే కదా. చేసిన పుణ్యమో భవదశేష కృపారస దివ్య లీలయో, చేసిన పుణ్యమో భవదశేష కృపారస దివ్య లీలయో, వాసిక నీ ప్రసన్న గుణపాత్రుడనైతి, నీ ప్రసన్న గుణపాత్రుడనైతి, ఇదేమి చోద్యము. దాసుడా నీ పదభ్య శుభదర్శన భాగ్యము కోరిలాగా, నీ పదాబ్జ శుభదర్శన భాగ్యము కోరిలాగా, దేవాసుర ప్రోల్లసన్మకుట భాసుర కాంతులు నిల్వరించేడిను, ఇదేమి చోద్యము. అయ్యా, నేను ఏము పుణ్యం చేసుకున్నానో, ఏ జన్మలో చేసుకున్నానో, లేకుంటే ఏది లేకున్నా నీ అశేషమైనటువంటి దయారసము, ఆ దయారసముతో ఏర్పడిన లీలామాయలో ఏమో నాకు అర్థం కాదు. సంపూర్తిగా నీ ప్రసన్న గుణములకు కరుణముకు నేను పాత్రుడైనానయ్యా. మరి చేసిన పుణ్యమా, నీకున్న అపారమైన దయాగుణమా, నీ దయకు నేను పాత్రుణ్ణి. నేనెంత వాడను దాసుడా, నీకు కింకరుడను, దాసుడను. నీ పదభ్య శుభ దర్శన భాగ్యము కోరి రాగా, శుభవంతమైనటువంటి నీ పదాబ్జములనంటి నమస్కరించవలే అని నేను కోరుకొని రాగా, అంటే ఈ శరీరంలో పోకపోయినా మన మనస్సు వెళుతుంది. నీ దర్శన భాగ్యం, నీ పదాబ్జ సేవాభాగ్యం కోరుకొని రాగా, అంతకు నాకన్నా ముందే తయారైనారు దేవతలు, రాక్షసులు. గొంతులు గట్టి వెంకటేశ్వర దర్శనానికి ముగినట్టుగా వంతులు గట్టి వరుసలు గట్టి మరి వాళ్ళంతా ఉన్నారు. వారు నమస్కరిస్తుంటే వారి కిరీట కాంతులు ఉన్నాయే, వాళ్ళు నమస్కరిస్తుంటే వంగి వారి కిరీట కాంతులు షేకయ్యి నన్ను రాకుండా నిలువరిస్తున్నాయ్యా. నాకు ఛాన్స్ అది. దేవరాక్షసులకే నీ దర్శనము చాలా కఠినాతి కఠినమైనట్టు, వెంకటేశ్వర దర్శనంలాగా కఠినమైపోయినట్టు ఉంటే ఇంక నీ పదాబ్జసుధ దర్శన భాగ్యం నాకు ఎప్పుడప్పుతుందయ్యా. నేను దాసులను వెనక ఎక్కడో నక్కి ఉన్నవాడిని.
నీదే బాధ్యత, దర్శన భాగ్యం కలిగింది అంటున్నాడు. పరమ ఫలంబులన్నొసగు భాగ్య విధాతవు నీవే సుమ్మి. పరమ ఫలంబులన్నొసగు భాగ్య విధాతవు నీవే సుమ్మి. నీ కరుణకు పాత్రమై హరి మఖ ప్రముఖాఖిల దేవకోటి సుస్థిర పద సౌఖ్యమందియు అతృప్తమతిన్ పరిచర్య చేయు త్వచ్చరణనతుండ నాపైని చల్దల్లు దయారస దృక్కణంబులన్. త్వచ్చరణనతుండ నాపైని చల్లు చల్లు దయారస దృక్కణంబులన్. అయ్యా, పరమ ఫలములు ఎవరూ వసగలేనట్టి కోరిన ప్రతి కోరికను ప్రతి వరమును ప్రసాదించేటువంటి దాతవు నువ్వు. మోక్షము మొదలుకొని ఐహిక సుఖవాంఛలలో ఏ కోరికనైనా నెరవేర్చేటువంటి ప్రదాతవు నువ్వు. మీ కరుణకిప్పుడే పాత్రమైనారు బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు. అఖిల దేవకోటి కూడా నీ కరుణకు పాత్రులై సుస్థిరమైనటువంటి సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. దేవేంద్రునికి దేవేంద్ర పదవి, బ్రహ్మకు సృజన కార్యం, విష్ణువుకు పోషణా కార్యం. మన్ననలు అందుతున్నారు, పూజలు అందుతున్నారు. నీలాగనే అన్ని అనుభవిస్తూ కూడా అతృప్తమతిన్ పరిచర్య చేయు. ఇంకా తృప్తి కలగలే వాళ్ళంతా మూగినారు. నీ కాళ్ళు పట్టుకొని పిసికేదానికి, సేవ చేసేదానికి, పూజించేదానికి, ధ్యానించేదానికి, అర్చించేదానికి. వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా తీరక ఏమున్నాయో ముల్లోక పాలనల్లా అప్పచెప్తివి. దాంతో కూడా ఇంకా ఆనందం పొందగా నీ సేవ చేయడానికి గుమ్మి కూర్తూ ఉన్నారు. మరి నాకు ఎక్కడ అబ్బుతుంది? వాళ్ళే క్యూ కట్టినారు. నేను నీ దాసుడను, ఎప్పుడు నీ పాదములే గతిని నమ్మినవాడను. నాపై ఆ దూరంగా నేనున్నాను వెనక. నాపై నీ దయారస దృక్కులు, ఒక్క చూపు అట్లా చూడు చాలు, నేను తృప్తి పడతా, వాళ్ళు తృప్తి పడరు అని చెప్తూ ఉన్నాడు. దేవతలను కూడా తిరస్కరిస్తూ ఉన్నాడు. దారాపుత్రుల మోహచింతనమతిన్ దౌశ్చ ప్రభూత్పాతమై పరావార సమంబు పంకిలమునాపాదించు దుఃఖార్తి సంసారానం భ్రమించు నన్నుగని వాత్సల్యాన రాకుంటివే. నేరంబేమిటి భక్తులేమైనా నిన్నే పిలిచి బంధించిరా. భక్తులేమైనా నిన్నే పిలిచి బంధించిరా. సంసారాన భ్రమించు నన్ను గన వాత్సల్యాన రాకుంటివే. భక్తులేమైనా నిన్ను పిలిచి బంధించిరా. శంకరునికి లేదు, నాకు లేదు.
మరి ఈ పద్యం ఎట్లా అన్వయం? లోకులకు అన్వయం. దారాపుత్రులు, భార్య పిల్లలు. పూర్వం రాజుల కాలంలో అనేక మంది భార్యలు, అనేక మంది పిల్లలు. నవాబులు అంతే. దారాపుత్రుల మీద మోహచింత. ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు, వాడొక్కడు తింటే పర్వాలే, వాని కొడుకు, వాని మనవడు, వాడి ముని మనవడు, వాడి వంశమల్లా తినాలి. 20 తరాలకు సంపాదించిపోయినా నా కొడుకులకు ఆశ కావడంలే. అందుకు ఇంకా దేశాభివృద్ధిని గురించి అడిగితే ఏం చేస్తాం? ఈ ధన వ్యామోహము దేనికి వస్తుంది? భార్యా పిల్లలను పోషించుకునేంతవరకు ఆర్జించు. మా బోటి ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా ఓకే అంటాం. ఎప్పుడు నిరంతరము భార్యా పిల్లలకు కట్టి పెట్టాలి అని అవినీతి మార్గంలో సంపాదించడం మొదలెత్తుతున్నాడు. మోహచింతనమతి దౌష్ట్య ప్రభూత ఉత్పాతమై దుర్మార్గం. మరి వారిని ఎప్పుడైతే పెంచి పోషించాలి, అభ్యుదయ పదంలో నడిపించాలి అంటే దుష్టము, దుర్మార్గమైన, ఉత్పాతమైన పనులు చేయక తప్పదు. స్వార్థం ఎప్పుడొచ్చిందో పరుల హింస మొదలవుతుంది, పరోపకారం పక్కన పోతుంది. స్వార్థం లేనివాడు పరోపకారం చేయగలుగుతాడు. స్వార్థం ఎప్పుడు పెరిగిందో పరహింస మొదలవుతుంది. అలాంటి దారాపుత్ర మోహచింతతో అనేకమైన దుష్టకార్యాలు చేసేటువంటి పారావార సమంబు పంకిలము. పారావార పంకిల ముందే బురద పూసుకుంటున్నారు. అపఖ్యాతులు, నిందలు. అది సముద్రం అంతా అంతం లేనటువంటిది. అటువంటి బురదను ఆపాదించు దుఃఖార్థి. మరి అటువంటి పంకిలములను పూసుకునేవాడు, దుఃఖంతో కుమిలిపోవడవాడు సంసారానం భ్రమించు, సంసారంలో మగ్గుతూ ఉంటాడు. స్వార్థపరుడై పరహింస చేస్తూ పాపమనే పంకిలాలను, దౌష్ట్యాన్ని మూటగట్టుకుంటూ సంసారంలో సుడుల్లో తిరిగి బయటికి రాలేక అక్కడనే మగ్గుతూ ఉంటాడు. నన్నుగనా అటువంటి నన్ను చూస్తే వాత్సల్యాన రాకుంటుంది. ఇంకా సుడిగుణంలో వాడు మునిగిపోతాడు, తిరుగుతున్నాడు సంసారం అనే సుడిగుణాలు. ఇంకా నేను తప్ప ఉద్ధరించేవాడు లేడు. అది సముద్ర గర్భం. మరి నన్ను ఉద్ధరించడానికి రావాలి కదా. అంటే నాకు శంకరాచార్యునికి కాదు. మరి శంకరుడు ఎందుకు రచించినట్టు? ఇటువంటి వాళ్ళు కోట్ల మంది సంసారంలో, సాగరంలో, సుడుల్లో చిక్కి కృంగి ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి వారిని రక్షించేదానికి వాత్సల్యాన రాకుండా ఉన్నది. నేరం ఏమిటి, నేను చేసిన తప్పేమిటి, తనకే ఆపాదించుకున్నాడు శంకరుడు. భక్తులేమైనా నిన్నే పిలిచి బంధించిరా. నేనా ఒక్కనే భక్తుణ్ణి, నాలాంటి వాళ్ళు కోట్లున్నారు. నిన్ను మెల్లగా రమ్మని పిలిచి వరాలు తీసుకొని బంధికానాలో పెట్టిన వాళ్ళు ఉన్నారు. వరాలు ఇస్తూనే ఈ ప్రభావం చూస్తాను, ఎవరిని ఎత్తి పెట్టే కాలిపోతాడు. అది మత్స్మాసు హస్తం. పరీక్ష చేసేదానికి నేనెత్తినే పెడతానయ్యా అంటే పరిగెత్తిపోవాలి. మళ్ళీ విష్ణువు రక్షించాడు. అలాగనే పిలిచి బంధించిరా. బంధీకృతుడైనాడు పరమశివుడు, ప్రద్యుమ్నుడు. మనకు ప్రభావతి ప్రద్యుమ్నం, కృష్ణుని మనవడు ప్రద్యుమ్నునికి మళ్ళీ పుట్టినవాడు.
మరి అక్కడ రాక్షసుడు ఏం చేశాడు? పరమేశ్వరుణ్ణే తన కోటకు కావిలికానిగా చేసుకున్నాడు. అది మరి రాక్షసుడు. ఆ బంధీకృతాన్ని నుంచి విడిపించిన వాడు ఒక్క కృష్ణ పరమాత్మ ఒక్కడే. మీద ఆ బంధీకృతం చేసుకున్నాడు కాబట్టి వాని తరఫున యుద్ధం చేయక తప్పల శివునికి. ఆఖరు కృష్ణుడు జ్ఞానోదయం చేసి ఆయనకు బంధ్య విమోచనం చేసి, సరే ఉషా పరిణయం గుర్తుకొస్తుందా? ఇది కథ. మరి ఎవరైనా నిన్ను పిలిచి బంధించిరా. మా మేనమామ కూడా నృసింహ శతకం రాస్తూ భార్గవయ్య గారు వైకుంఠంబున నుండితో నృసింహస్వామి మీద విభుత సద్భావంబునంజిక్కితో రాకుండన్ సిరికన్న నీ కరము కేలన్ బట్టి వారించెనో. భార్య పనిలే నీకై ఎవ్వరు వేచియుండ చనితో నీ నిర్ణయం పెట్టి అక్కడ లక్ష్మీదేవే బంధించింది. అలా ఆలస్యం చేస్తే అసలు నీ వైకుంఠంలో ఉన్నావా లేదా? విభుద సద్భావంబునంజిక్కితో ఎవరైనా భక్తులు నిన్ను మనస్సులోనే బంధించారా సద్భావంలోకి? లేకుండా రాకండన్ సిరికన్న నీ కరము కేరన్ బట్టి నువ్వు వస్తుంటే కూడా ఎక్కడికి పోతావు స్వామి నాతో సరసాలాడకుండానే లక్ష్మీదేవన్న చేయబట్టి బాధించిందా? నీకయ్యి ఎవరు నాకన్నా ముఖ్యులు ఎవరైనా వేచి ఉండదనితో నీ నిర్ణయం పెట్టి అన్నట్టు ఇక్కడ మనం ఉషా పరిణయాన్ని గుర్తు చేసుకొని పరమేశ్వరుడు బందీకృతుడయ్యాడు. అది మరి నా కొరకు నువ్వు రాలేదు, సంసార సాగరంలో పడి సుడుల్లో తిరుగుతూ ఉన్నా, ఇంకా ప్రాణం పోతుంది, హే శివ అంటున్నా, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు, ఎవరైనా నిన్ను బంధించారా స్వామి? జోరుగా తృష్ణ సాక్షిపై జ్వలలను దూగుచూ, తృష్ణ సాక్షిపై జోరుగా జ్వలలనూగుచు గంతులేయు సంసార మహాట బిందిరుగు జానపయోధర పర్వతాలపై స్వైరగతింజరించు కపి సామ్యమనంబును భక్తి బంధనం స్థిరముగా కట్టి వెంటగొని శిక్షణ నీయవే ఆది మిక్షుకా. అయ్యా, నా మనస్సు కోతి. నిజంగా ఈ బెల్ల శంకరుడిది కాదు, అలాంటి భక్తుల కొరకు రాసిన పద్యాలు. తృష్ణ సాక్షిపై జ్వలలనుంగుచు, ఆశ అనే కొమ్మ పైన ఒక ఊయల వేసుకొని ఆ ఆశ అనే ఊయలలో, ఆలోచనలనే ఊయలలో, ఆ ఊయల్లో తన కోరిక నెరవేరినట్టు గంతులేయు. నాకు కల వచ్చింది, కలలో నెరవేరింది అని గంతులేస్తాడు. సంసార మహాట బిందిరుగు. ఏదైనా శుభం జరిగితే, లాటరీలో తగిలితేనో, ఏదో విజయం పొందితేనో రాజకీయంగా మరి గంతులేస్తాడు. సంసారం అనే అడవిలోనే తిరుగుతుంటాడు, బయటికి రాలేడు. వానికి ఆ చెట్టులు పుట్టలు నేజేర్లు ఇవి తప్ప వానికి కనపడవు. జన పథాలు, గ్రామాలు, పట్టణాలు కనబడవు. వాడు ఎప్పుడు కూడా ఆశలనే ఊహల్లోనే
ఉయ్యలో ఊగుతుంటాడు, గంతులు వేస్తూ ఉంటాడు. అది ఆయన ఆపాదించుకున్నాడు. ఆయసలనే ఉయ్యలో ఊగుతూ సంసారం అనే అడవి దాటి రాను. వాని సంసారం వరకే వాడు, పక్కవాడిని చూడు కూడా చూడడు, వాని బాధలు బతికించడు. అలా సంసారం అనే అడవిలోనే తిరుగుతూ జానపయోధర పర్వతాలపై స్వైరగతించరించు స్త్రీల యొక్క స్థనములనే పర్వతములపైన స్వేచ్ఛగా విహరిస్తాడు వాడు, వ్యభిచారి అయి. అలాగనే అడవిలో సంసారం అనే అడవిలో తిరగడమే కాకుండా జానలు నిరజానలు ఉంటారు, వేశ్యలు. వారి యొక్క స్తన పర్వతముల మీద విహరిస్తూ వ్యభిచారి అయి కపి సామ్యమనంబును, కోతితో సమానమైన మనస్సు. వాడేం చేయడు, శంకరుడు చేయడు, శ్రీకంఠ శర్మ చేయడు, లలితానందుడు చేయడు, మనస్సు చేస్తుంటుంది దాన్ని. కపి సామ్యమనంబును. కపి కనుక ఊడలు పట్టుకొని ఉయ్యలు ఊగుతుంది చెట్ల మీద. చూడండి, వృక్ష విలాపంలో నేను రాశాను. పోతే కొమ్మ మీదకి ఎక్కి ఇట్లా ఊగి గంతులు వేస్తుంది కొమ్మ మీద. సంసారం అనే అడవుల్లో దిక్కు దోచకుండా తిరుగుతుంటుంది. పర్వతాగ్రాల మీద ఎక్కి నేను నిక్కుతుంటుంది కొనల మీద. అటువంటి కోతి లాంటి నా మనస్సును అయ్యా శివ, ఆది భిక్షుకుడు ఏం చేస్తాడు? కోతులు ఆటలు ఆడిస్తాడు. కోతులు ఆడించేవాడు. నన్ను ఆడించవయ్యా. ఎట్లా? భక్తి బంధనం. భక్తి అనే తాడు తీసుకో, నాకుంది. ఆ భక్తి అనే తాడు స్థిరముగా కట్టిపెట్టి, భక్తి అనే తాడుతో నన్ను గట్టిగా బంధించి, ఓ ఆదిభిక్షు శిక్షణ నీయవే, ఈ పాడు పనులు మానుకోరా, ఇంత అన్నం వేస్తా, తిని నా దగ్గర కూర్చో అని ఆదిభిక్షు వాడు చెప్పినట్టు ఆడిస్తాడు. ఈ కట్టే ఎక్కువ చాలు, ఇట్లా తిరుగు, ఈ సన్నటి ఈ కడియంలో లోపలికి పో, ఇట్లాంటివి నేర్పుతాడు. చిలుకలకు కూడా నేర్పుతాడు. ఓ ఆదిభిక్షువు, నేను ఒక కోతిని, నన్ను శిక్షణ ఇయ్యయ్యా, నా మనస్సు ఇట్లా దరిద్రంగా తయారైంది అని చెప్తున్నాడు. నిన్న 14 అయినాయి, 6 అయినాయి. ధృతియే స్తంభముకాగా సత్వగుణ బంధీకృత్య దార్ఢ్యంబునై, గుణబంధీకృత్య దార్ఢ్యంబునై స్థుతరూపంబగు పద్మచిత్రములతో సూచించి తత్వార్థము స్థిత మార్గాన చరించు, పద్మచిత్రములతో సూచించి తత్వార్థము స్థిత మార్గాన చరించు, సద్విమలమచ్చేతో కుటీరంబునన్ సచితో గూడి వశింపు హృదయ సంస్థానంబు పాలించుతుంది. అబ్బా, ఇది ధ్వని శ్లేష. ఈ ఒక్క పద్యానికి అనంతంగా అర్థం చెప్పాలి. పద్మచిత్రములతో సూచించి తత్వార్థమును, అది పట్టుకోండి. తత్వముంటే మూలాధారము నుండి షట్చక్రములు దాటుకొని సహస్రారం చేరడం, ఇది యోగశాస్త్రం.
పద్మములతో, చిత్రమైన పద్మములతో, మూలాధార, అధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞ సహస్రారములని చక్రముల ద్వారా తత్ అర్థం, తత్వ అర్థం, తత్ ఏ పరబ్రహ్మ తత్వం ఉందో అది నీవే అనే విషయం మరి బోధపరిచేదే తత్వార్థం. అది పద్మముల ద్వారా, చిత్ర విచిత్రమైన పద్మముల ద్వారా, ఒకటి 2 రేకులు, ఒకటి 4 రేకులు, ఒకటి 12 రేకులు, ఇలా రకరకాలైన రేకులు కలిగి ఆఖరుకు సహస్రారం 10,000 రేకులు కలిగిన, దళములు కలిగిన దానితో సూచిస్తూ ఉన్న తత్వార్థము. ధృతియే స్తంభముగాగా. ధృతి అంటే ధైర్యం, మనస్సు నిలకడ, అదే స్తంభం. దట్ ఈజ్ మేరువు, మేరుదండం, అదే స్తంభం. మేరుదండమును ఆశ్రయించే ఈ పద్మాలు ఉంటాయి, తీగలు అల్లుకొని. ధృతియే స్తంభముగాగా. ధైర్యం ఉండాలి ముందు యోగశాస్త్రానికి. సత్వగుణ బంధీకృత్య దార్ఢ్యంబునై. గుణాలు 3, సత్వ రజస్తమో గుణాలు. సాత్విక గుణముల చేత, గుణము అంటే ఇక్కడ గుణం చెప్పున్నా అక్కడ గుణం అంటే తాడు చెప్పుకోవాలి. సత్వమనే తాడు చేత గట్టిగా కట్టారు మేరుదండానికి. సత్వమనే తీగ కట్టారు మేరుదండానికి. పద్మాలు లేకుంటే కింద పడిపోతాయి. ఈ తామర చూడురు సుకుమారం. వీటిని సత్వగుణమనే తాళ్ల చేత బంధీకృత్య దార్ఢ్యంబున. ఎప్పుడైతే తాళ్లతో కట్టారో అవి దృఢత్వంగా ఉన్నాయి. ఏమిటి? పద్మాలు, షట్చక్ర, షట్పద్మాలు, పైన సప్తమం సహస్రాలు. ధైర్యము దానికి భూత. అంటే ధైర్యమే మేరుదండం, వెన్నెముక. సాత్విక గుణం అనే దానితో ఆ ధైర్యాన్ని సాత్విక గుణంతో అనే తాళ్లతో బంధించి స్తుత రూపంబగు, సన్నుతించగలిగిన రూపం వచ్చింది. ఏదేది? పద్మ రూపంబగు, స్తుత రూపంబగు పద్మ చిత్రములతో, చిత్రమైన పద్మాలతో సూచించి తత్వార్థం. ఆ పద్మాల ద్వారానే తత్వార్థము సూచించారు. ఏ పద్మాల్లో ఏ దేవుడు ఉన్నాడు, ఎట్లా కొలుచాలి. స్థిత మార్గాన చరించు. స్థిరమైన మార్గం, చలించని మార్గం, అచలమైన యోగ మార్గం. సద్విమల మత్ చేతో కుటీరంబునన్. అయా స్వచ్ఛమైన చైతన్యమనే మత్, నా యొక్క చైతన్యమనే కుటీరంబునన్ ఇంటిలో సచితో కూడి వసింపుము. కుటీరమేది? శరీరం. ఏమిటి? దాంట్లో ఆత్మాత్వం. అందుకే సచితో కూడి వసింపుము. కుండిని శక్తి ఆమె మేలుకొని ఆ శక్తి దేవత పద్మాల ద్వారా దాటుకుంటూ పోయి అక్కడ కామేశునితో కలుస్తుంది. ఇది కదా. అలాగా మనోకుటీరంలో, మా దేహం అనే ఇంటిలో సతితో కూడి వసింపుము, శక్తితో కూడి నివసించుము. ఒక్కడివి కాదు, భార్యతో కూడి నివసించుమయ్యా. మత్కృతయ సంస్థానంబు పాలించు. నా హృదయం అనే సంస్థానం,
పాలిస్తూ, అందుకే ఆత్మాత్వం గిరిజా మతిశీయుక్తం అక్కడ చాలా చక్కటి ధైర్యమను స్తంభంతో సాత్విక గుణమను త్రాళ్లతో బంధింపబడి దృఢమై ప్రస్తుతించదగు పద్మములతో దిద్దిన చిత్రములతో తత్వార్థమును సూచించు స్థిర మార్గమును నడుచున్న ఆ చైతన్యమను కుటీరమును భార్యా సమేతుడై నా హృదయ సంస్థానము ఏలుచు సుఖంగా వశింపుము. ఓం తత్సత్. సర్వం శ్రీ శివార్పణమస్తు, లలితార్పణమస్తు. జై జగజ్జనని.